कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन ब्रजजन रंजन यमुना तीरवनचारी यशोदानंदन ब्रजजन रंजन यमुना तीरवनचारी यशोदानंदन ब्रजजन रंजन यमुना तीरवनचारी ब्रजजन रंजन यमुना तीरवनचारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी कृष्णा 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 हरे 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 रामा राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम
Hare Krishna 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 Hare Hare, Hare Rama 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 Hare Hare, Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare. Jaya Prabhupada, 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 Jaya Prabhupada. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. युगधर्म हरिनाम संकीर्तन की, हरे कृष्ण महामंत्र की, श्रील प्रभुपाद की जय। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे, निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणीं। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद, आजानुलंबित भुजौ कनकावधातौ, संकीर्तनैकपितरौ कमलायताक्षौ, विश्वंभरौ द्विजवरौ युगधर्मपालौ, वंदे जगत्प्रियकरौ करुणावतारौ। एकेन चक्रमपरेण करेण शङ्खम्, अन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन्, वामेतरेण वरदाभयपद्मचिह्नम्, लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते, गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు విశ్వావసునామ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరం, విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఎప్పుడైనా ఏ ఉత్సవమైనా కూడా మనము భగవంతుడి యొక్క కీర్తనతోటి, కథతోటి ప్రారంభిస్తాము. అలాగే ఇవాళ కూడా కొంతమంది అడుగుతున్నారు, అనేక చోట్ల పంచాంగ శ్రవణం చేస్తారు కదా, మనం కూడా పంచాంగ శ్రవణం చేద్దామని. క్లుప్తంగా పంచాంగ శ్రవణం కాదు కానీ పంచాంగం యొక్క మహాత్మ్యం, తర్వాత రామాయణంలోంచి కొన్ని జ్యోతిష్య శాస్త్ర అంశాలు ఒక సర్గ సుందరాకాండంలో, అది చెప్పుకుందాం. ఇప్పుడు పంచాంగం గురించి ఒక శ్లోకం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం నృణాం,
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగం వింటేనంట శ్రీకళ్యాణ గుణామహం, కళ్యాణ గుణాలు కలుగుతాయట. రిపుహరం, శత్రువులు నశించిపోతారు. దుస్వప్న దోషాపహం, దుస్వప్నాల వల్ల కలిగిన దోషాలు తొలగిపోతాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం, గంగా స్నానం చేసినంత ఫలితం కలుగుతుందట. గోదాన తుల్యం రుణం, మానవులకు గోదానం ఇచ్చినంత ఫలితం కలుగుతుంది. ఆయుర్వృద్ధిదం, ఆయుష్ పెరుగుతుంది. ఉత్తమం, అది చాలా మంచిది. శుభకరం, మంచి కలిగిస్తుంది. సంతాన సంపత్ప్రదం, సంతానాన్ని కలిగిస్తుంది, మంచి సంతానాన్ని, సత్సంతానాన్ని. నానాకర్మ సుసాధనం సముచితం, అనేకము సాధ్యమవుతాయి పంచాంగము వినడం వల్ల. మనం ప్రతిరోజు కూడా ఈ పంచాంగం మన యొక్క దైనందిన కార్యక్రమంలో దీన్ని భాగంగా చేసుకోవాలి. చాలా మందిరాల్లో జరుగుతుంది, ఇస్కాన్ మందిరంలో, కాకపోతే అక్కడ ఇంగ్లీష్లో చెప్తారు కాబట్టి మనకు అది పంచాంగం కాదు, అది క్యాలెండర్. ఇవాళ ఈ వారము, ఈ రోజు, ఇవాళ కార్యక్రమం ఇలా అని చెప్తూ ఉంటారు. కానీ పంచాంగం అంటే 5 అంగాలు. ఎవరికైనా తెలుసా ఆ 5 అంగాలు ఏమిటని? నక్షత్రము, తిథి, వారము, నక్షత్రము, యోగం, కరణం. ఇవి 5 పంచాంగం అంటే. పంచాంగం చెప్పుకోవాలంటే ఈ 5 చెప్పుకోవాలి. ఉదాహరణకు ఇవాళ పంచాంగం ఏం చెప్తుంది? ఇవాళ పంచాంగంలో ఈరోజు మధ్యాహ్నం 12:49 వరకు శుక్ల పాడ్యమి, ఆదివారం. ఇవాళ సాయంత్రం 4:34 వరకు రేవతి నక్షత్రం, అంటే తర్వాత అశ్విని వచ్చింది, ఇప్పుడు విద్య వచ్చింది. అలాగే కరణం మధ్యాహ్నం 12:49 వరకు భవకరణం, తర్వాత బాలవకరణం. అలాగే యోగం సాయంత్రం 5:53 వరకు ఐంద్రకరణం, ఆ తర్వాత ప్రీతి ఐంద్రయోగం, తర్వాత విష్కంభయోగం. ఇలాగా ఐంద్రయోగం తర్వాత వైధృతి యోగం. ఈ విధంగా ఇవాల్టి పంచాంగం. మన దైనందిన జీవితంలో ఈ పంచాంగాన్ని మనం భాగంగా చేసుకోవాలి. ప్రతి సంవత్సరానికి కూడా కొంతమంది నాయకులు ఉంటారు ఈ నవగ్రహాల్లోనే వాళ్ళు. ఉదాహరణకి ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి శని, సస్యాధిపతి బుధుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి అంటే సూర్యుడు, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి బుధుడు. అలాగే అనేక మంది ఉపనాయకులు ఉంటారు. మనం పంచాంగం అంతా కూడా అనేక మంది చెప్తూనే ఉన్నారు పొద్దున్నుంచి. మనం అదేదైనా విని మనకు కావలసిన కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ఒక శ్లోకము అన్ని పూజల్లో చెప్తూ ఉంటారు. మనం శ్లోకం చాలాసార్లు విన్నాం, కానీ మనకు ఆ శ్లోకం యొక్క అర్థం మనకు అంతగా అవగతం కావట్లేదు. అదొక్కసారి ఇప్పుడు చెప్పుకుందాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ఆ లగ్నమే గొప్ప లగ్నమయ్యా, ఆ రోజే గొప్ప రోజయ్యా. ఆ రోజే నీకు తారాబలం ఉంది, చంద్రబలం ఉంది, విద్యాబలం ఉంది, దైవబలం ఉంది. ఎప్పుడయ్యా ఆ రోజు? ఏదా లగ్నము అంటే తదేవ లక్ష్మీపతే తేంగ్రియుగం స్మరామి. ఎప్పుడైతే మనం లక్ష్మీపతి నారసింహుడి యొక్క చరణ కమలాలు స్మరిస్తామో ఆ రోజేనట. అంటే పంచాంగంలో ఒక్కొక్కసారి మంచి కాలం అని చెప్తారు, కొంతమందికి ఏమో గడ్డు కాలం అని చెప్తారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎవరైతే లక్ష్మీపతి నరసింహదేవుడు, నరసింహస్వామి యొక్క, లక్ష్మీ నరసింహస్వామిని, ఆయన యొక్క పాద కమలాలు స్మరిస్తూ ఉంటారో వాళ్ళకు ఎప్పుడూ కూడా సుదినమే. ఎప్పుడైతే ఆయన తలుచుకుంటామో అది సుదినమే. అలాగే అయ్యో ఈ ఆపద వస్తుంది అని చెప్పి మనము
కలత చెందకూడదు. ఇంకొక చోట ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు, ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అన్ని ఆపదలు హరిస్తాడు శ్రీరామచంద్రుడు, అన్ని సంపదలు ఇస్తాడు లోకాభిరాముడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాము అని భాగవతంలో కూడా ఇంకొక శ్లోకం చెప్పారు. మొదటి అధ్యాయంలోనే, మొదటి స్కందంలోనే, మొదటి అధ్యాయంలోనే. ఏమిటి ఆ శ్లోకం అంటే చెప్తున్నారు, ఆపన్న సంస్మృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్ తతః సద్యో విముచ్యేత యద్భిభేతి స్వయం భయం అని. ఈ ఘోరమైన సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క నామాన్ని జపించగానే వాళ్లకు అప్పటికప్పుడే విముక్తి కలుగుతుంది. ఎవరి నామం? ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడి యొక్క నామం. యద్భిభేతి స్వయం భయం. ఎవరిని చూసి భయం కూడా భయపడుతుందో ఆ దేవదేవుడి శ్రీకృష్ణుడి యొక్క నామం స్మరిస్తే అందరికీ అప్పుడే అన్ని బాధల నుంచి విముక్తి కలుగుతుంది, భగవంతుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది అని. కాబట్టి మనం కొన్ని చూసి అంత కలత చెందక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఎందుకంటే మనం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం. మనకు ఒక్కసారి కూడా మన ఆశ్రమం నుంచి, ఇక్కడ నందగోకులం నుంచి నైరుతి దిక్కు వైపు మనం చూస్తేనే చాలు, మనకు లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తున్నాడు. కాబట్టి మనకు భగవంతుడి యొక్క రక్షణ ఉంది. ఇప్పుడు ఇవాళ అందరూ కూడా జ్యోతిష శాస్త్రంలో నుంచి అనేక విషయాలు చెప్పుకుంటున్నారు, మనం కూడా చెప్పుకుందాం. కాకపోతే ఆ విషయాలు మనం రామాయణంలోంచి చెప్పుకుందాం. ప్రత్యేకించి రామాయణంలో సుందరకాండం నుంచి చెప్పుకుందాం. ఇప్పుడు ముందుగా రామాయణంలో కొన్ని మంగళాచరణ శ్లోకాలు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామ కథానాదం కో నయాతి పరాంగతం. యపిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తం తం మునిం వందే ప్రాచేత సమకల్మషం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమానసే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాభిః పరివృతం రామం భజే శ్యామలం. ఇప్పుడు నేను ఒక సర్గ సుందరకాండలో, అది 29వ సర్గ. ఆ సర్గ మనం చదువుకుందాం. చాలా చిన్నది, ఇందులో 8 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి. తథాగతం తాం వ్యధితామనిందితాం వ్యపేత హర్షాం పరిదీనమానసాం శుభాం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః.
తదాగతం ఈ విధంగా ఉందయ్యా. ఏ విధంగా ఉన్నది అంటే అశోకవనంలో సీతాదేవి ఆవిడ యొక్క కష్టాలు ఇప్పుడు దాకా ఇంతకుముందు సర్గలో ప్రాణత్యాగం చేయాలి అనుకుంటోంది. అలా దుఃఖిస్తోందట. ఈ రాస్తున్న వాల్మీకి కూడా తథాగతం అంటే నాకు కూడా అలానే ఉంది అని చెప్తున్నాడు. తదాగతం తాం వ్యథితాం, తదాగతం తాం వ్యథితాం. ఆవిడ శ్రీరాముణ్ణి తలుచుకొని వ్యథితాం తీవ్రంగా దుఃఖిస్తోంది. అనిందితాం, అనిందిత అంటే నిందింపబడనిది. అదేమిటి? సీతాదేవికి ఆవిడ కొంతమంది చేత నిందించబడింది కదా, అందుకే కదా ఇటువంటి దుస్థితి వచ్చింది అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్తున్నాడు అనిందితాం, ఆవిడ నిందించబడింది కాదు. ఎందుకంటే శ్రీరాముని యొక్క ఎడబాటులో ఎలా ఉండాలో అలాగే ఉంది కాబట్టి ఆవిడ నిందింపబడనిది అని ఇక్కడ వైష్ణవాచార్యులు చెప్తున్నారు. అలా లేకుండా ఇంకో రకంగా ఉంటుంటే అప్పుడు ఆవిడ నిందించబడింది అన్నట్టు. అందుకని వాల్మీకి చెప్తున్నాడు అనిందితాం, అనిందితాం వ్యపేత హర్షాం పరిదీన మానసాం, దీనమైన మనస్సు కలిగిందట. వ్యపేత హర్షాం అంటే సంతోషం తొలగిపోయింది, సంతోషం లేదు, రాముడితో లేదు కదా, సంతోషంగా లేదు. పరిదీన మానసాం మిక్కిలి దీనమైన మనస్సు కలది. అలా కూర్చొని సీతాదేవి. హనుమంతుడు వచ్చేసాడు, అప్పటికే పైన ఉన్నాడు, అంతా చూస్తున్నాడు ఏం జరుగుతుందో అనేది. కానీ ఇంకా హనుమంతుడిని ఆవిడ చూడలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోలేదు, వాళ్ళిద్దరు కలవలేదు. అప్పుడు శుభం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః. అప్పుడు ఆవిడికి శుభ శకునాలు కనిపించాయట. ఆ శుభ శకునాలు ఎట్లా కనిపించాయి? ఎప్పుడైతే ఐశ్వర్యంతో ఒక మనిషి ఉంటాడో, అంటే బాగా డబ్బు ఉంటుందో, అప్పుడే వాళ్ళకి అనేక మంది సేవకులు ఉంటారట. అట్లాగే ఈ శుభ శకునాలు ఆవిడికి వచ్చి, ఆవిడికి కనిపించి, ఆవిడికి అంత దుఃఖంలో కూడా ఆ దుఃఖం మర్చిపోయేటట్లు సంతోషం కలిగేటట్లే చేశాయట. శుభం నిమిత్తాని శుభాని భేజిరే నరం శ్రియాజుష్టమివోపజీవినః. ఏ విధంగా ఈ శుభశకునాలు ఆవిడని వచ్చి సేవించాయి? ఏ విధంగా అంటే ఐశ్వర్యంతో ఉన్న వాళ్ళని ఏ విధంగా సేవకులు సేవిస్తారో అని వాల్మీకి చెప్తున్నాడు. అంటే లక్ష్మీ కటాక్షం ఎవరికైతే ఉందో వాళ్లకు అనేక సేవలు లభిస్తాయి. అలాగే ఈవిడికి అప్పుడు ఈవిడ స్వయం లక్ష్మీదేవి అయినా ఆవిడ ఆ శుభశకునాలు గోచరించేసరికి అంత దుఃఖంలోనూ ఈవిడికి ఆనందం కలుగుతుందట. ఇంకా ఎలా ఉందో చెప్తున్నారు అనమాట. ఏమిటేమిటి ఆ శుభశకునాలు అంటే 4 శ్లోకాల్లో చెప్తున్నారు. ఆ శుభశకునాలు ఏమిటేమిటి అంటే తస్యా శుభం వామరాల పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రాస్పందతైకం నయనం సుకేస్య మీనాహతం పద్మమివాభితామ్రం. ముందుగా చెప్తున్నారన్నమాట ఎలా ఉంది ఆవిడంటే, ఆ సీతాదేవికి ఎడమ కన్ను అదిరింది అని నేను చెప్తున్నారనమాట. మీనాహతం పద్మమివాభితామ్రం అంటే ఎప్పుడైతే చేపలు నీళ్ళలో తిరుగుతుంటాయి కదా, ఒక చేప ఒక్కొక్కసారి ఒక్కొక్క తామర పువ్వుని కదిలిస్తూ ఉంటుంది. ఆ విధంగా ఏ విధంగా అయితే ఒక చేప చేత కదిలించబడిన పద్మం వలె ఆవిడ ఎడమ కన్ను అదిరింది. ఇంకా సీతాదేవి ఎలా ఉంది అంటే చెప్తున్నారు అనమాట. తస్యాహ ఆ సీతాదేవి, ఆ సీతమ్మ యొక్క ఎడమ కన్ను అదిరిందని చెప్తున్నాడు కదా. ఆవిడ ఎలా ఉందో చెప్తున్నాడు. శుభం మంగళప్రదమైనది అరాళ పక్ష్మ రాజీవృతం. ఆవిడ అరాళ పక్ష్మ రాజీవృతం అంటే వంకర అయిన రెప్పల పంక్తులతోటి ఉంది ఆవిడ. ఇంకా ఆవిడ కళ్ళు ఎలా ఉన్నాయంటే నల్లగా విశాలంగా ఉన్నాయి ఆవిడ కళ్ళు.
కృష్ణ విశాల శుక్లం అని చెప్తున్నారు. అభితామ్రం అంటే ఆ కళ్ళు మూలలందు ఎర్రగా ఉన్నాయట. ఎందుకు అప్పుడు దాకా ఏడ్చింది కాబట్టి ఎర్రగా ఉన్నాయా అంటే కొందరు ఏం లేదు ఇప్పుడే కాదు, ఇంత క్రితం కూడా ఎర్రగానే ఉన్నాయి, ఎప్పుడు ఎర్రగానే ఉన్నాయి ఆవిడ కళ్ళు. ఎందుకు ఆవిడ కళ్ళు ఎప్పుడు కళ్ళ అంచులు ఎర్రగా ఉన్నాయి అంటే వాత్సల్యంతో ఉంటుంది కదా లక్ష్మీదేవి. ఈవిడ భక్తుల పట్ల వాత్సల్యం కురిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ ఉంటుంది అంటున్నారు. ఇంకొక ఆయన ఏం చెప్తున్నారు, ఇంకొక ఆచార్యులు అయితే ఆయన ఏం చెప్తున్నారంటే ఈవిడ పద్మిని జాతికి చెందిన స్త్రీ కాబట్టి అంచులందు ఎర్రనైన నేత్రాలు ఉంటాయి. ఇది జ్యోతిష శాస్త్రంలో సాముద్రిక శాస్త్రంలో చెప్పారు అని చెప్తున్నారు అనమాట. గొప్ప స్త్రీలు 4 రకాలట, పద్మిని, హస్తిని, చిత్తిని, శంఖిని అని. వీళ్ళందరిలో శ్రేష్ఠులైన వాళ్ళు పద్మిని జాతి స్త్రీలట. ఆ పద్మిని జాతి స్త్రీల యొక్క లక్షణం చెప్తున్నారు ఒక ఆయన. వ్రజతి మృదు సలీలా రాజహంసీవ తన్వి అవిరళ కుచయుక్మా ప్రాంతరక్తే చ నేత్రే త్రివళి లలిత మధ్యా చారుకేశీ కృషాంగి సకల తను సువేష పద్మిని పద్మగంధి. ఎలా ఉంటారో వీళ్ళు చెప్తున్నారు అనమాట. రాజహంసలాగా మెల్లగా విలాసంగా నడుస్తుంటారట. సాంద్రమైన స్తనములు కలవాళ్ళు, కళ్ళ చివర్లందు ఎర్రనైన గీతలు కల నేత్రాలు ఉంటాయట వాళ్ళకు. అలాగే సుందరమైన నడుము, అందమైన శిరోజాలు, సన్నని శరీరము. ఈ విధంగా శరీరం అంతటా వస్త్రభూషణాదులతో చక్కగా అలంకరించుకొని ఉంటారు. పద్మం వంటి గంధం కలది. ఇటువంటి వాళ్ళు పద్మిని శ్రీ అని జ్యోతిష శాస్త్రంలో సాముద్రిక శాస్త్రం ఒకటి అందులో చెప్పారు అని ఇక్కడ గోవిందరాజ్యం ఈ వ్యాఖ్యానంలో ఏం చెప్తున్నారు రామాయణంలో. ఈ విధంగా మొదటి శుభశకునం ఏమిటి, ఆవిడ ఎడమ కన్ను అదిరింది. అంతటితో ఆగిపోలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక శకనం గోచరిస్తుందట. భుజశ్చ చార్వంచిత పీన వృత్త పరాధ్య కాళాగరు చందనార్హ అనుత్తమేనాధ్యుషిత ప్రియేణ చిరేణ వామ సమవేపతాసు. ఇంతలోకి ఇంకా ఏమైంది అంటే ఆవిడ ఎడమ భుజము కంపించిందట. ముందుగా ఎడమ కన్ను, తర్వాత ఎడమ భుజం. స్త్రీలకు ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ ఇవి గనక అదిరితే అది శుభ సూచకం. అలాగే పురుషులకు కుడి కన్ను, కుడి భుజం, కుడి తొడ అదిరితే అవి శుభ సూచకాలు. మనకు ఒక చోట భాగవతంలో కూడా అనేక చోట్ల ఈ శకునాల గురించి ఉంది. ఒక అధ్యాయం అంతా కూడా భాగవతం మొదటి స్కందంలో ఇది మహారాజ్కి అశుభ శకునాలు గోచరిస్తున్నాయి. ఎప్పుడైతే అర్జునుడు తిరిగి రాలేదు, అప్పుడే అర్జునుడు తిరిగి వచ్చాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. అర్జునుడు పంపించాడు, ఇంకా అర్జునుడు రాలేదు. అర్జునుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. చాలా కాలమైంది, అర్జునుడు ద్వారకు వెళ్ళాడు, ఇంకా రాలేదు అనుకున్నప్పుడు ఆయనకు అన్ని అశుభ శకునాలు గోచరిస్తున్నాయి. అప్పుడు ఆయనకు ఎడమ కన్ను అదరడం, ఎడమ తోడ అదరడం, ఎడమ భుజం అదరడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. ఇంకా చాలా చాలా చెప్పారు అక్కడ. ఈవిడికి కుడి కన్ను, ఆ తర్వాత కుడి భుజం వాళ్ళు చెప్తున్నారు. భుజశ్చ చార్వంచిత పీన వృత్త సుందరమైనది, బలమైనది. పరాధ్య కాళాగరు చందనాథ శ్రేష్టమైన నల్ల నల్ల చందనానికి తగినది. మిక్కిలి ఉత్తముడైన ప్రియుడైన శ్రీరాముని చంద్రుని చేత అధిష్ఠించబడింది. అంటే ఒక్కొక్కసారి ఆవిడ ఎడమ భుజాన్ని ఆనుకొని శ్రీరాముడు ఉంటాడట. అట్లా శ్రీరాముడి చేత అధిష్ఠించబడింది. అటువంటి ఈవిడ భుజము అదురుతోంది అని చెప్తున్నారు. ఇది 2వ శుభశకునం. తర్వాత గజేంద్రహస్త ప్రతిమశ్చ పీనస్తయోర్ధ్వయో సంహతయో సుజాతః ప్రస్పందమాన పునరూరురస్య రామం పురస్తా స్థితమాచక్షే. ఈవిడ ఎడమ తొడ అదురుతోందట. ఎలా ఉన్నాయో చెప్తున్నానంటే ఈవిడ తొడల్ని 2 ఒకేలా ఉన్నాయి, 2 ఏనుగు తొండాల్లా ఉన్నాయి. ఇటువంటి తొడ మీద కూడా శ్రీరామచంద్రుడు చాలాసార్లు పడుకొని ఆయన నిద్రించాడు. ఆవిడికి ఈ తొడ అదిరితే అది గుర్తొస్తోంది, రాముడు గుర్తొస్తున్నాడు. ముందుగా ఎడమ కన్ను, తర్వాత ఎడమ భుజం, తర్వాత ఎడమ తొడ అదిరా. ఇంకా కూడా ఇంకొక శుభశకనం కూడా ఆమెకు గోచరిస్తోందట.
శుభం పునర్వేమ సమానవర్ణ్యమీషద్వజోధ్వస్తమివామలక్ష్య వాసస్థితాయా శిఖరాగ్రధత్యా కించిత్ పరిసంస్రత చారుగాత్యా. ఎలా ఉంది సీతాదేవి అంటే చాలా అందమైన కన్నులు కలది. ఆ తర్వాత చక్కని గుండ్రమైన తెల్లటి పళ్ళ వరుస కలిగిందట. సుందరమైన శరీరం కలిగింది. శుభప్రదురాలు. ఈవిడ బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. ఏదో కొంచెం దుమ్ము పడినట్టుంది కానీ బంగారు ఆభరణం మీద ఈవిడ అలా దగదగలాడుతోంది. ఆవిడ కట్టు వస్త్రం కొంచెం జారిందట. ఇది కూడా ఒక శుభశకునం అని వాల్మీకి చెప్తున్నారు. ఇలా 4 శుభశకునాలు చెప్పారు. ఎడమ కన్ను అదరడం, ఎడమ భుజం అదరడం, ఎడమ తొడ అదరడం, కట్టు వస్త్రం కొద్దిగా జరగడం. ఈ 4 ఎప్పుడైతే అనిపించాయో సీతకు అర్థమైంది, ఇప్పుడు శుభం కలగబోతోంది. ఆ శుభం ఏమిటి అంటే, నేను త్వరలో శ్రీరామచంద్రుణ్ణి నేను కలుసుకోబోతున్నాను అనే విషయం ఈవిడికి అర్థమైంది. ఈవిడికి అర్థమైన తర్వాత ఈవిడ ఎలా ప్రతిస్పందించింది, వాటికి ఎలా ఉంది అనే చెప్పడానికి వాల్మీకి మహర్షి 3 ఉపమానాల్లో చెప్తున్నారు ఎలా ఉంది సీతాదేవి అని. ఏతైర్నిమిత్తైరపరైశ్చ శుభ్రు సంబోధితా ప్రాగపి సాధు సిద్ధై వాతాతపక్లాంతమివ ప్రణష్టం వర్షేణ బీజం ప్రతి సంజహర్ష. ఎలా అనిపిస్తుంది అంటే, ఈవిడికి ఒక్కొక్కసారి గాల్లో మనం విత్తనాలు వేస్తే గాలికి ఎగిరిపోతుంటాయట. ఈ బాగా ఎండ కొడుతుంటే అవి ఎండిపోతుంటాయి. అట్లా గాలికి ఎండతేత బాధించబడి ఉన్న విత్తనాలు ఒక్కసారి వర్షం పడగానే ఎంత ఆనందిస్తాయో అట్లా సీత కనిపించిందంట. అప్పుడు దాకా దుఃఖంతో ఆవిడ చాలా దుఃఖిస్తోంది, ఏడుస్తోంది. ఇప్పుడు అమృతం కురిసినట్లు, వర్షం కురిచినట్లు అనిపిస్తుంది. అప్పుడు దాకా తప్పించిపోయింది, ఇప్పుడు ఆ తాపం పోయింది అని చెప్తున్నారు అనమాట. ఇంకా తస్యా పునర్బింబ ఫలాధరోస్తం స్వక్షిభ్రుకేశాంతమరాళపక్ష్మ వక్త్రం భబాసే సిత శుక్లదంష్టం రాహోర్ముఖాశ్చంద్ర ఇవ ప్రముక్తః. ఆవిడ పెదవులు ఎలా ఉన్నాయంటే దొండ పండు లాంటి పెదవులు అట. కన్నులు అందంగా ఉన్నాయి, కనుబొమ్మలు అందంగా ఉన్నాయి, ఆవిడ రెప్పలు వంకరగా ఉన్నాయి, పళ్ళు చక్కటి తెల్లటి పళ్ళ వరుస ఉంది. అప్పుడు ఎలా అనిపిస్తుందంటే అట ఆ సీతాదేవి రాహోర్ముఖాశ్చంద్ర ఇవ ప్రముక్తః. రాహు ముఖం నుండి విడిపోయిన తర్వాత చంద్రుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తోందట. రావణుడు అనేవాడు రాహు లాంటి వాడు. ఈమె రాహుతో పట్టుకోబడింది. ఇప్పుడు ఆ రాహు నుంచి బయటకు వచ్చిన చంద్రుడి తర్వాత, గ్రహణం అయిపోయిన తర్వాత చంద్రుడిలాగా ఆవిడ ప్రకాశిస్తోంది అని చెప్తున్నాడు. చివర్లో మళ్ళీ ఇంకొక ఉపమానం చెప్తున్నారు అనమాట. సావీత శోకా వ్యపనీత తంద్రి శాంతజ్వరా హర్ష వివృద్ధ సత్వ అశోభతార్యా వదనేన శుక్లే సీతాంశునా రాత్రిరివోదితేనా. ఆర్య అంటే ఈవిడ పూజ్యురాలు. ఎలా ఉంది ఆవిడ అంటే వీతశోక, దుఃఖాన్ని విడిచిపెట్టేసింది. వ్యపనీత తంద్రి, తంద్రి అంటే ఒక రకమైన అలసత్వం. ఎందుకు చచ్చిపోదాం అనుకుంది కదా, అందుకని అలాంటి అలసత్వం వచ్చేసింది. అది వదిలిపెట్టేసింది. ఇప్పుడు జాడ్యం వదిలిపెట్టేసింది. శాంతజ్వర, జ్వరం పోయింది అంటే తాపం పోయింది. హర్ష వివృద్ధ సత్వ, సంతోషంతో వికసించిన చిత్తం కలిందయిందట. వదనేన శుక్లే ఉదితేన సీతాంశునా రాత్రివా అంటే శుక్లపక్షం నందు ఉదయించిన చంద్రుని చేత రాత్రి వలె కాంతిమంతమైన ముఖం చేత ప్రకాశించెను. శుక్లపక్ష చంద్రుడిలాగా సీతాదేవి కనిపించింది. ఇందాక శ్లోకంలో ఏం చెప్పారు? రాహువు విడిచిపెట్టిన చంద్రుడిలాగా. తర్వాత శుక్లపక్ష చంద్రుడు మనం చెప్తాడు కదా, ఎవరైనా దినదిన ప్రవర్ధమానం అవుతున్నారు అని. శుక్లపక్షంలో చంద్రుడు రోజు పెరుగుతూ ఉంటాడు. అలాంటి శుక్లపక్ష చంద్రుడిలాగా ఈవిడ కనిపించింది. ఇలా 8. ఇది సుందరకాండలో 29వ సర్గ. ఇందులో సీతాదేవికి కనిపించిన
శుభ శకునాలు. ఎందుకంటే వాళ్ళందరూ జ్యోతిష్ శాస్త్రం, వాస్తు శాస్త్రం చెప్పుకుంటున్నారు. ఈ శకున శాస్త్రం, సాముద్రిక శాస్త్రం కూడా జ్యోతిష శాస్త్రంలో భాగమే. అందుకే ఇప్పుడు సుందరకాండలోంచి ఈ అంశాలు మనం చదువుకున్నాం.